అన్న హాయ్ అన్న. హాయ్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? ఆయన చాలా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనకు తెలుసు ప్రజలకి ఎలా దగ్గరగా ఉండాలి, ఎంత అవైలబుల్గా ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు ఎలా తెలుసుకోవాలి. బాగా కింద నుంచి వచ్చిన స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఆయన బెస్ట్ సీఎం ఫర్ ఏపీ. అన్న మీరేమంటారు? చాలా బెస్ట్ సీఎమే. బట్ చాలా ప్రజల్లో తిరగడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళని అవన్నీ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించడం కానీ చాలా మంచిగా చేస్తున్నాడు. వాటర్ పరంగా కానీ, రోడ్స్ మంచి చేయడము, ఇంకా ప్రజల సమస్యల దగ్గర ఉండి చూసుకోవడము. వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలా ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 10 నెలలు అవుతుంది. ఏమైనా మార్పు కనిపించిందా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా అండి. డొక్కా సీతమ్మ ఆమె గురించి చెప్పడం, ఆమె గురించి ఆమె చేసిన మంచి పనుల గురించి ఆయన అంత పర్టికులర్గా చెప్పడం అని అంటే ఆయన మనస్తత్వాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. అన్నం లేని వారికి అన్నం పెట్టాలి అని ప్రతి ఒక్కరికి ఆ ఇన్స్పిరేషన్. అందరు ఇప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఒక్కటనే కాదు, ఆయన మాటలకి ఆయన ఏవైతే మాటలు మాట్లాడతారో అవి ప్రతి ఒక్కరికి అదొక స్ఫూర్తిదాయకంగా అవుతుంది. సో ఆయన ఒక్కరే కాకుండా ఆయన స్ఫూర్తి అందరూ అర్థం చేసుకొని ఆ వేలో అందరికీ హెల్ప్ చేస్తే అందరిలోనూ ఒక పవన్ కళ్యాణ్, అందరిలోనూ ఒక హెల్పింగ్ నేచర్ అని పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అన్న చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల్లోకి వెళ్ళి బాగా అక్కడ డెవలప్ గట్టి చేస్తున్నారు. అరకు, పాడేరు ఆ ప్రాంతాల్లో. దానికోసం ఏమంటారు? అవి చాలా మంచి పనే కదా, అలానే చేయాల. అలా గిరిజనులో కలిసి అవన్నీ వాళ్ళ బాధలు తెలుసుకుంటే కానీ అర్థమయ్యేది. అప్పుడే కదా ఆయన ఇప్పుడే చాలా ఇంకా అలాంటి డెసిషన్స్ ఇంకా తీసుకొని ఇంకా చాలా ఉన్నాయి కదా డెవలప్ కానీ, అదే విలేజెస్ కానీ, రూరల్ ఏరియాస్ అవన్నీ ఇంకా బాగా డెవలప్ చేస్తాడని అనుకుంటున్నా. చేయాల కూడా చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఇప్పుడే చాలా చేసిండు, ఇంకా చేస్తాడు కూడా. మంచి మంచి డెసిషన్స్ ఇంకా తీసుకొని ఇంకా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నా. అన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ మొదలవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? ఏం లేదండి, ఈ లెఫ్టిస్ట్ భావజలాలు ఉంటారు కదా, వీళ్ళకి మంట అనమాట సనాతన ధర్మం. ఇంకా మనం ఏదైనా నిజాలు మాట్లాడితే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. దానివల్ల దానికి ప్రభావితం అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా ట్రోలింగ్స్ చేస్తారు, కావాలని వాంటెడ్లీ టార్గెట్ చేస్తారు. సో వాళ్ళని మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సనాతని అంటున్నారు కదా, సనాతని ధర్మం అంటే ఏంటి? అసలు సనాతని ధర్మం అన్న పేరు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎత్తుతున్నారు అనుకోవచ్చు? అలా అన్నకి అన్నకినా? సనాతన ధర్మం అంటే ఏముందండి దానికి? ధర్మం అంటే అది అందరికీ సంబంధించిన ధర్మం. యాక్చువల్లీ అది అందరిలో ఉన్న ధర్మం. దాన్ని పాటిస్తూ అందరితో కలిసిమెలిసి శాంతియుతంగా ఉండడమే సనాతన ధర్మం. సో దీనికి భేదభావన, మతం గీతం అనే ఆ వర్డ్ లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండడమే సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు అది ఫాలో అవ్వండి అని ఆయన చెప్తున్నాడు. మా కులంలోకి రా, మా మతంలోకి రా ఆయన ఏం చెప్పట్లేదు. అన్న అదొకటి రీసెంట్ గా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వదిలేశారని కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి, అది నిజమేనా? ఆయన పిఠాపురం గెలిచినప్పుడే ఆయన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ పిఠాపురంలోనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ప్రజల ముందర అంటే ఆయన ఎంత ఎమోషన్ ఉంటే ప్రజల మధ్యలో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. అది మనం కొంచెం గ్రహించాలి. ఆయన పిఠాపురం నుంచి ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన సొంత అడ్డలాగా మార్చుకుంటాడని నా భావన. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద బాగా నెగిటివ్ అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో, దీనికోసం ఏం చెప్తారు? ఆ నెగిటివ్ మామూలే, ప్రతి ఒక్కరి పైన వస్తుంది. అవన్నీ పట్టించుకోకూడదు. పాజిటివ్ ఎవరు చూపిరు కదా, మంచి చేస్తే ఎవరు చూపిస్తారు చెప్పు? నెగిటివ్నే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, అది ఏం కాదు. ఐ మీన్ వస్తానే ఉంటాయి, అవి పట్టించుకోకుండా ఆయన చేస్తానే ఎదిగే కొద్దీ ఇంకా మామూలుగా ఎదిగే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఎవరికి రాదు, నీకు రాదా, నాకు రాదా, ప్రతి ఒక్కరికి వస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా ఇంకా ఆయన చేస్తాడని నా అభిప్రాయం. నెగిటివ్ వాళ్ళకి ఇంకేం చెప్పలేము, వాళ్ళు అంతే, వాళ్ళకి అదే పని కాబట్టి అదే చేస్తుంటారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి ఎలా ఉండిపోతుందన్న ఆంధ్రప్రదేశ్లో? వచ్చే ఎన్నికల్లోపు జనసేన నాకు తెలిసి 50% జనసేనకే సీట్లు గెలిచే స్కోప్ ఉందని నేను అనుకుంటున్నాను.
యాభై 50%. 50%, 50%. ఆయన ఇప్పుడు చూస్తే సీఎం అని నారా చంద్రబాబు గారిని అంటున్నారు. మరి సీఎం అని చంద్రబాబు గారిని అంటే ఒక ఫ్యాన్‌గా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 సంవత్సరాలు అలా డిప్యూటీ సీఎం పదవికి అంకితమా ఏంటి? అలా అంకితంగా అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా ఏమని చెప్పారు, 3 టైమ్స్ చంద్రబాబే సీఎం అని చెప్పారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉంటే ఎవరైనా రాజకీయం చేయాల్సిందే. హ్మ్. అది ఎవరైనా రాజకీయం చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, ఇప్పుడు లోకేష్‌కి ఛాన్స్ లేకుండా 3 టైమ్స్ పవన్ కళ్యాణే ఉంటే అది చంద్రబాబు గారే ఉంటే దానికి పోటీ అనేది ఉండదు. అవును. సో 15 ఇయర్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో ఇంట్లోనే ఉండిపోతారు. అప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ స్కోప్ ఉంటది. ఇంకా ఎక్స్‌పీరియన్స్ కూడా పెరుగుతది. హ్మ్. సో ఆయన ఈయన ఈయనకున్నంత హోదా ఇంకా ఎవ్వరికీ లేదు ఏపీలో ప్రస్తుతానికి చూసుకుంటే. పవన్ సో కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్‌కి. సో పవన్ కళ్యాణ్ గారే సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. అన్న మరో విషయం జగన్మోహన్ రెడ్డి గారు మరొక 3 సంవత్సరాల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తదంటున్నారు. అది ఎంతవరకు నిజమయ్యే 3 అవకాశం? సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలైనా రాదు. హ్మ్. ఆయన ఏందంటే కన్వర్షన్ కింగ్ అంతే. మతాలను మార్చేసుకొని కేరళ లాగా చేసేద్దామని ఆయన ఆయన ఆలోచిస్తుండు. కేరళలో ఏముంది తెలుసు కదా, డొక్కా కూలి అని ఉంది. అట్లా దందాలు చేస్తారు. ఎట్లా ఇప్పుడు డొక్కు కూలి ఎట్లా అది సామాన్లు ఏమైనా వచ్చినాయంటే 10,000 అడుగుతారు ఇంట్లో అడ్జస్ట్ చేయడానికి. సో అట్లనే ఈ ఇక్కడ ఏపీని కూడా అలానే మతాలను మార్చేసి రౌడీయిజం చేసేసి మొత్తం ప్రజల దగ్గర నుంచి పైసలు దౌర్జన్యంగా లాక్కొని ఆ టైప్ చేద్దామని ఆయన ప్లాన్ అన్నమాట. ఓకే అన్న. థాంక్ యూ అన్న. థాంక్ యూ.